నేను నా కష్టంతోని పైసలు సంపాదించిన నేను ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటా. గట్లనే ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటా అని అంటున్నాడు ఒక పెద్ద సారు. మరి సార్ గట్ల ఎందుకన్నాడో సార్ మాటల్లోనే ఇందాం పారి. నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో లిక్కర్ బాటిల్తోనో పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 19,000 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని వాళ్ళ పెంపుడు మనుషులతోని రేపు నా మీద మొరిగిపిస్తారు. ఏం పర్వాలేదు, అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కర్ణి శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిని కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తుపాస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి ఆదిలాబాద్లో పెద్దసారి ఎవరు ఎందుకు అట్లన్నాడే నేను ఎక్కువసేపు సోచాంచి గురిగా ముచ్చట చెప్తున్నారు. మన కంది శ్రీనివాస్ సారు ఇప్పుడు ఆదిలాబాద్లో మంచి పేరగల పెద్ద సారు. అట్లనే సారు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసిండు. అట్లనే మొన్ననే మన ఆదిలాబాద్లో సేవాభవన్ కూడా కట్టించుండు. ఇక ఆదిలాబాద్ పబ్లిక్ ఏ కష్టం వచ్చినా అట్లనే ఏ నష్టం వచ్చినా సేవాభవన్కి వస్తే చాలు, ఇక సారే దగ్గర ఉండి అన్ని పరిష్కరిస్తాడు. అట్లనే మొన్నటికి మొన్న ఒక మీటింగ్ పెట్టంగా సారు సర్కారు మీద మస్తు గరమైండు. అట్లనే సారు మాట్లాడుకుంటా ఆదిలాబాద్ ప్రజలకు నేనున్నా, అట్లనే వాళ్ళకి ఏమైనా నేను చూసుకుంటా, వాళ్ళ కోసం నేను ఎన్ని మాటలైనా పడతా, అట్లనే ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటా అని మంచిగా చెప్పిండు. ఇక మన కంది శ్రీనివాస్ సార్ గట్ల అనగానే అక్కడ ఉన్న ఆదిలాబాద్ పబ్లిక్ అయితే మస్తు ఖుషి అవుతున్నారు.